నిర్వాణ షట్కం. తమ శిష్యరికం కోరి తమ దగ్గరికి వచ్చిన ఆది శంకరులను మహాగురువు శ్రీ గోవింద భగవత్పాదులవారు ఎవరు నాయనా నువ్వు అని అడిగినప్పుడు శంకరులు వారికి ఇచ్చిన ఆత్మజ్ఞానపూర్వకమైన 6 శ్లోకాల సమాహారమే నిర్వాణ షట్కం. శంకరాచార్య విరచితమైన ఈ అద్భుత ధ్యానమంత్రం సాధకుల యొక్క భౌతిక మరి మానసిక గుర్తింపులు అయిన చిత్తం, బుద్ధి, అహంకారం, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక వంటి అంశాలతో కూడిన లౌకిక భ్రమలను తిరస్కరిస్తూ ఇవేవీ నేను కాదు అని గుర్తించేలా చేస్తుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రి న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం. నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తం కూడా కాదు. నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. నేను పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు మరి ఆకాశం కూడా కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని. నచ ప్రాణసన్నా న వైపంచ వాయుః న వా సప్తధాతు న వా పంచకోశాః న వాక్ పాణిపాదో న చోపస్థ పాయూ చిదానంద రూపః శివోహం శివోహం. కీలకమైన ప్రాణాన్ని నేను కాదు. పంచవాయువులు అయిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానలు నేను కాదు. సప్తధాతువులు అయిన రక్త, మాంస, మేధో, ఆస్తి, మజ్జ, రస, శుక్రములు నేను కాదు. పంచకోశాలు కోశాలు అయిన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు నేను కాదు. కర్మేంద్రియాలు అయిన వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని. న మే ద్వేషరాగో న మే లోభమోహ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థ న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం. నాలో రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్థకామ మోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంతో న తీర్థం న లేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం. నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని. న మే మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైన శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం. నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేదాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని. అహం నిర్వికల్పో నిరాకార రూపా విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చ సంగీతం నైవ ముక్తిర్న మేయః చిదానంద రూపః శివోహం శివోహం. నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేసుకుని అన్నింటిలో సమానంగా ఉన్నవాడిని. నాకు మోక్షం లేదు, బంధం లేదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను ఇలా మనిషి ఆత్మ కానిదేదో ముందు తెలుసుకుంటే తరువాత ఇక మిగిలిన ద్వంద్వాతీతమైన పూర్ణ బ్రహ్మస్వరూపమైన శివుడే నేను అన్న అంతిమ సత్యాన్ని తెలుసుకుంటాడు.